కాళేశావళి కొల్లిపర మండల శాఖ గుంటూరు జిల్లా అండి. ఈ జీవోలు ఏదైతే ఇచ్చారో ఆ జీవోల్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఉర్దూ మీడియం పాఠశాలల్లో తెలుగు ఎస్జిటీలని కేటాయిస్తూ ఉన్నారు. అందుకు బదులుగా ఉర్దూ ఎస్జిటీలని కేటాయించాలని కోరుతున్నాం. ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ఎస్జిటీలని అదనంగా కేటాయించాలని కోరుకుంటున్నాం. విజయనగరం యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 117 జీవో తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పింది. ఆ జీవోని రద్దు చేయకుండా ఆ జీవోలో ఉన్న సారం కన్నా ఇంకా ఎక్కువ ప్రవేశపెట్టి విద్యారంగాన్ని నాశనం చేయడం కోసం పూనుకుంది. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలను ప్రవేశపెట్టింది. అలాగే ప్రపంచ బ్యాంకు సంస్కరణలను అమలు చేయడం కోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ముందుకెళ్తున్నాయి తప్ప ఉద్యోగులు ఉపాధ్యాయులు కానీ పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రయత్నం చేయటం లేదు. తక్షణమే ఈ విద్యారంగంలో మేధావులని అందరినీ పిలిచి ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఇటువంటి విధానాలు చేపడితే విద్యారంగం బాగుపడుతుంది అనేది చర్చలు జరపాలి. లేనప్పుడు ఎటువంటి జీవోలు తీసుకొచ్చినా కూడా ఉపయోగం లేదు. ఒకవైపు 117 జీవోలు రద్దు చేయకుండానే 19, 20, 21 జీవోలు తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం చేసేలా ఉంది. రాబోయే రోజుల్లో ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం అయితే హై స్కూల్ కూడా ఆటోమేటిక్గా కొనమరుగైపోతుంది. కాబట్టి ఈ జీవోల్ని రద్దు చేసి అందరికీ ఆమోదంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టని చెప్పి కోరుతున్నాం. సో 1:20% విద్యార్థులు ఉపాధ్యాయులు నిష్పత్తి ఉండాలి. రెండోది ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులు దాటితే తప్పనిసరి 2వ సెక్షన్ ఆమోదింపజేయాలి. ప్రధానమైన డిమాండ్లు. మూడోది ఏంటంటే 117 జీవో వల్ల అనేకమైన పాఠశాలలో ఒక్కొక్కటే ఉపాధ్యాయుడిగా రూపాంతరం చెందినాయి. ఈ 117 జీవో తీసేసి 19, 20, 21 జీవోలు ప్రవేశపెట్టడం వల్ల ఆ ఒక్క ఉపాధ్యాయుడు కూడా పాఠశాలలో లేకుండా పాఠశాలే పీకేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా చాలా క్రూషియల్. అదేవిధంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇదివరకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీని అదేవిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఎస్టీ స్టడీ లీవ్ మీద ఎవరైతే వెళ్ళి ఉన్నారో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు అదే ప్లేస్లో కొనసాగించాలి. వీళ్ళు చాలా అన్యాయంగా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఆ బలహీన వర్గాల మీద దాడి చేసి వాళ్ళు ఇప్పుడు అదే ప్లేస్ కోరుకోకుండా ఖాళీ చేపించేసి క్రొత్త వాళ్ళు కోరుకునే విధంగా చేశారు. ఇది చాలా అన్యాయం. రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రావిజన్ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల యొక్క ప్లేసుల్ని మరి తొలగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రధానమైన డిమాండ్. ఈ రెండోది ఇక ప్రతి విషయంలో కూడా ఏది మన 1:20 ఉపాధ్యాయులు ఉన్నాయి. ఈ రోజున ఏం జరిగింది, 1:31 పిల్లల్ని పెట్టేసి ఒక ఉపాధ్యాయుని ఇచ్చి ఆ పాఠశాల మూతపడే విధంగా చేస్తూ ఉన్నారు. 9 రకాల స్కూల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 9 రకాల స్కూల్స్ వల్ల ప్రయోజనం లేకపోగా ప్రజల ఈ యొక్క విద్యార్థులందరూ కూడా స్కాటర్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు మేము అనుకున్నాం, ఫస్ట్లో అనుకున్నాం, కానీ ఈ రోజున మరి గత గవర్నమెంట్ కంటే ఇదే చాలా దారుణంగా ఉందని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఏదైనా సరే గత ప్రభుత్వాన్ని పట్టిన గతే ఈ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని రాబోయే ప్రభుత్వాలు కూడా ఇదే విధానానికి అవలంబిస్తే ఇదే విధానంగానే వాళ్ళు మరి గాల్లో గెలిచిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రావాలి లోకేష్ అన్న. జయకుమార్, యూటీఎఫ్ జిల్లా సెక్రటరీ మరియు ప్రొఫెషనల్ సభ్యులు, SPCM వెస్ట్ గోదావరి. జయకుమార్.